మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక ప్రఖ్యాతిగాంచిన ఎమ్మెల్యే. ఎందుకు ప్రఖ్యాతిగాంచారంటే ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి, అలాగనే ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. ఆయన్ని మంగళగిరిలో ఓడించి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలవడం జరిగింది. దానివల్ల అతను ఒక పాపులర్ ఎమ్మెల్యేగా అయ్యాడు. ఆయన జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ ఫ్యామిలీకి కానీ వీర విధేయుడు. సహజంగా జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలకే పరిగణలోకి తీసుకుంటాడు తప్ప తన వాళ్ళు పై వాళ్ళు అనేటటువంటిది ఆయన చూడడం, అది ఆయన రాజకీయం. తన మనుషులకి ప్రయోజనం కలిగించాలంటే వేరే రూపంలో ప్రయోజనం కలిగిస్తాడు ఆయన, అంతే తప్ప గేమ్లో వాళ్ళని పెట్టి గెలుపుకి ఆయన ప్రయోగాలు చేయడు. గెలుపు గుర్రాలను మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఎంచుకోవడం జరుగుతుంది. అందువలన ఆయన చేసిన సర్వేలో మంగళగిరిలో గెలవాలి అనుకుంటే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అభ్యర్థత్వం అయితే కష్టం అనేటటువంటిది ఆయన సర్వేలో తేలిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డిని పిలిపించి, ఈసారి నీకు నేను సీట్ ఇవ్వటం లేదు, కానీ నీకు మాత్రం మంచి పొజిషన్లో ఉంటాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అది నాది హామీ అని చెప్పడం జరిగింది. అయితే సహజంగానే మరి పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తికి సీటే ఇవ్వము అనేటటువంటి పరిస్థితిలో అందరూ ఏ విధంగా రియాక్ట్ అవుతారో అదే విధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా రియాక్ట్ అవడమే కాకుండా ఆయన షర్మిల ఎప్పుడైతే ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా ఆవిడ పేరు ప్రకటించారో అప్పుడే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాను, షర్మిల వెనకాతల నేను ప్రయాణిస్తాను అని చెప్పి ఓపెన్గానే చెప్పడం జరిగింది. ఆ రకంగానే షర్మిలకి ఆయన స్వాగతం పలకడం, ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిన తర్వాత పిసిసి అధ్యక్షురాలుగా, తర్వాత ఆవిడతో కొన్ని రోజులు ప్రయాణం చేయడం జరిగింది. తర్వాత ఏ మార్పులు జరిగాయో తెలియదు కానీ మరి రాజకీయ వర్గాలు చెప్తుంది ఏంటంటే ఆళ్ల రామకృష్ణారెడ్డిని విజయసాయిరెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి, నువ్వు అనవసరమైన నిర్ణయం తీసుకోకు, తొందరపడకు, జగన్మోహన్ రెడ్డి గారితో నేను కల్పిస్తాను, ఖచ్చితంగా నీకు మంచి పొజిషన్ ఉంటుంది అని చెప్పి విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారండి. ఆ రకంగా విజయసాయిరెడ్డిని హామీ ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారని వార్తలు కూడా వచ్చాయి. వాటికి బలం చేకూరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ. మరి ఈ సందర్భంలో ఆయన సోషల్ మీడియా అకౌంట్లో డిపి కూడా మార్చడం జరిగింది. మళ్ళీ వైసీపీలో ఆయన క్రియాశీలకంగా పనిచేస్తారని, జగన్ విధేయుడుగానే కొనసాగుతారని చెప్పి వైసీపీ వర్గాలు అయితే భావిస్తున్నాయి.